హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను బఠానీ ఆలూ మసాలా చేస్తున్నాను. ఇది కాంబినేషన్ చపాతీ దోశకి బాగుంటుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి ఇందుకు కావాల్సినవి. మనం ఇందుకు కావాల్సిన ఐటమ్స్ ఒకసారి చూస్తాం రండి. పచ్చి బఠానీ అయినా తీసుకోవచ్చు, లేదా ఎండిన బఠానీ నైట్ అంతా ఊరబెట్టుకోవాలండి. బఠానీ ఆలుగడ్డ ఉప్పేసి ఉడకపెట్టుకోవాలండి. బాగా సాఫ్ట్గా ఉడికే వరకు ఉడకపెట్టుకోవాలి, లేకపోతే డైజెషన్ ప్రాబ్లం అవుతుందండి. ఈరుల్లి, కొబ్బరి గసాలు పేస్ట్ చేసుకున్నానండి. శొంఠి వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పచ్చిమిర్చి, ఇందులో చూపిస్తున్న మసాలా ఐటమ్స్, కొత్తిమీర. ఇప్పుడు ఒక పాత్ర తీసుకొని ఆ పాత్రలో ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ బాగా వేడయిన తర్వాత అందులోకి మనం మసాలా ఐటమ్స్ చూపించాం కదండి, అది యాడ్ చేసుకోవాలి. ఇందులోకి మనం స్లైస్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. కొద్దిగానే యాడ్ చేసుకోండి, ఎందుకంటే మనం కారం వేసుకుంటామండి, అందుకు కారానికి తగినట్టు వేసుకోండి. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం స్లైస్గా కట్ చేసుకున్న ఈరుల్లి వేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న శొంఠి వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. తరువాత మనం ఏదైతే పేస్ట్ చేసి పెట్టుకున్నామో కొబ్బరి గసాలు, ఇది ఇందులోకి వేసుకోవాలండి. పేస్ట్ అనేది చాలా నున్నగా చేసుకోండి, అప్పుడే గ్రేవీ అనేది చాలా థిక్గా ఉంటుంది. లేకపోతే ఈ కొబ్బరి పలుకులు అనేది నోటికి తగులుతూ ఉంటుంది. కొంతమందికి అలా ఇష్టం అవ్వదు కదా, పేస్ట్ చేసి నున్నగా పేస్ట్ చేసి వేసుకోండి. కన్సిస్టెన్సీ అనేది చాలా బాగుంటుంది. ఆ మిక్సీ పట్టుకున్న కొబ్బరి వాటర్ అనేది ఇందులోకి యాడ్ చేసుకున్నానండి నేనైతే. కొద్దిసేపు బాగా ఫ్రై చేసుకోండి, ఎందుకంటే అడుగున శొంఠి వెల్లుల్లి పేస్ట్ అనేది అడుగంటేసి ఉంటుంది. తర్వాత మనం కారం అనేది చూసి వేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చిలో కారం అనేది ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా వేసుకోండి కారం అనేది. గరం మసాలా వేస్తున్నానండి. కొద్దిగా పసుపు, తర్వాత ధనియాల పౌడర్ కూడా యాడ్ చేస్తున్నానండి నేను, ఎందుకంటే ఆ టేస్ట్ ఫ్లేవర్ అంతా బాగుంటుంది అనేసి. బాగా మిక్స్ చేసుకొని కొద్దిసేపు తక్కువ మంటలో ఉడికించుకోవాలండి, ఆ పచ్చి స్మెల్ అంతా పోయే వరకు. గరం మసాలా అనేది ఇప్పుడు యాడ్ చేశానండి నేను, అప్పుడే ధనియాల పౌడర్ యాడ్ చేశాను. అన్నీ మిక్స్ చేసుకొని ప్రాపర్గా కొద్దిసేపు ఉడకనివ్వాలండి మసాలా అనేది. దాని తర్వాత మనం ఏదైతే ఆలు బఠానీ అనేది ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఒకసారి. తర్వాత మన కన్సిస్టెన్సీకి తగినంత వాటర్ని యాడ్ చేసుకోవాలండి ఇందులోకి. ఇది గట్టిగా పెట్టుకుంటేను ఓకేనండి, నేనైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఇది దోశకి చేసుకుంటున్నాను కాబట్టి కొద్దిగా వాటరీగా ఉంటేనే బాగుంటుంది అనేసి వాటర్ని యాడ్ చేసుకుంటున్నానండి. మీరు ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకోండి, ఎందుకంటే ముందే ఇది సాల్ట్ వేసి ఉడకపెట్టింటాం కాబట్టి ఎక్కువ సాల్ట్ అనేది పట్టదండి, ఎందుకంటే ఆల్రెడీ ఇది సాల్టీగానే ఉంటుంది. నాకైతే సాల్ట్ అనేది కొద్దిగా తక్కువగా ఉంది, వాటర్ యాడ్ చేసిన తర్వాత నేను కొద్దిగా యాడ్ చేసుకున్నానండి సాల్ట్ అనేది. తర్వాత మిక్స్ చేసి 2 విజిల్స్ పెట్టుకున్నానండి. అది బాగా ఉడికిన తర్వాత మనం కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని దించేసుకుంటే మనం చేసుకున్న మసాలా అనేది రెడీ అవుతుందండి, బఠానీ మసాలా. ఇది చపాతీకి కానీ, దోశకి కానీ, లేదా పూరికి కానీ కూడా బాగుంటుందండి, చాలా బాగుంటుంది.
ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.